ఇప్పుడు మనం డిఫాల్ట్, ఆటో ఇంక్రిమెంటు, చెక్ ఇవి ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ మనకి ఏ వాల్యూ మీరు ఒక ఫీల్డ్లో ఇన్సర్ట్ చేయనట్లయితే, ఎలాంటి వాల్యూ ఇన్సర్ట్ చేయనట్లయితే డిఫాల్ట్గా ఏ వాల్యూ ఆటోమేటిక్గా సెట్ కావాలి అని చెప్పేదే డిఫాల్ట్ అనమాట. మరి ఆల్రెడీ ఉన్న మన టేబుల్ని డ్రాప్ చేద్దాం, డిపార్ట్మెంట్ టేబుల్ని. ఓకే, ఇది కంపెనీ డేటాబేస్లో ఉంది కాబట్టి ఫస్ట్ కంపెనీని సెలెక్ట్ చేయండి. సో డ్రాప్ టేబుల్, సో ఇప్పుడు క్రియేట్ టేబుల్ డిపిటి డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటిజర్ ఆఫ్ 3 డిఫాల్ట్. ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 అని ఇస్తున్నాను. అట్లనే డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్, లొకేషన్కి కూడా సమ్ డిఫాల్ట్ వాల్యూ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఢిల్లీ అని ఇచ్చాను, డిఫాల్ట్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్కి ఎదురుగా డిఫాల్ట్ కింద 100 ఉంది, లొకేషన్ కింద ఢిల్లీ ఉంది. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్ నల్గానే ఉంది. సో ఇప్పుడు మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ డిపిటి వాల్యూస్ 10, సేల్స్, ఓకే, ఇలా ఇన్సర్ట్ చేసాం. మరి నెక్స్ట్ టైం నేను ఓన్లీ డిపార్ట్మెంట్ నేమ్ మాత్రమే ఇస్తాను, అంటే నంబర్ని, లొకేషన్ని ఇక్కడ మిస్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ నేమ్ అడ్మిన్ అని ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు మీరు డేటాని సెలెక్ట్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది, ఆ మిస్ చేసిన ఫీల్డ్స్ యొక్క వాల్యూస్, డిఫాల్ట్ వాల్యూస్ ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయ్యాయి. డిపార్ట్మెంట్ నేమ్ అడ్మిన్ మాత్రమే ఇచ్చాను, బట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆటోమేటిక్గా 100 వచ్చింది, లొకేషన్ ఢిల్లీ వచ్చింది. అంటే మనం ఇన్సర్ట్ చేస్తేనేమో ఆ వాల్యూస్ వస్తాయి, ఇన్సర్ట్ చేయకపోతే ఆ పర్టికులర్ ఫీల్డ్స్కి మనం సెట్ చేసిన డిఫాల్ట్ వాల్యూస్ రావడం జరుగుతుంది. ఓకే, అట్లనే మీరు ఆటో ఇంక్రిమెంట్ కూడా సెట్ చేయొచ్చు. డ్రాప్ టేబుల్ డిపిటి అని మళ్ళీ టేబుల్ని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్కి ప్రైమరీకి ఇచ్చి ఆటో అండర్స్కోర్ ఇంక్రిమెంట్ అంటే ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుందన్నమాట ఆ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ యొక్క వాల్యూ. సో ఆటో ఇంక్రిమెంట్ అనేది ఓన్లీ న్యూమరిక్ ఫీల్డ్స్కి మాత్రమే ఇవ్వాలి, ఇంటిజరు ఇట్లాంటి వాటికి మాత్రమే ఇవ్వాలి, ఈ క్యారెక్టర్ ఫీల్డ్స్కి ఇవ్వకూడదు అనమాట. మరి ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఇంటూ డిపిటి అనిచ్చి డిపార్ట్మెంట్ నేము, లొకేషన్ ఈ రెండే ఇస్తాను. వాల్యూస్ సో ఇప్పుడు డేటాని సెలెక్ట్ చేసి చూడండి. డిపార్ట్మెంట్ నెంబర్ 1 నుంచి ఇంక్రిమెంట్ అవుతుంది. అదే మళ్ళీ ఇన్సర్ట్ చేయండి వాల్యూస్.
సో ఇప్పుడు సెలెక్ట్ చేసి చూడండి, ఆటోమేటిక్గా 2 వస్తుంది. ఆ విధంగా యునిక్గా మీకు వాల్యూస్ స్టోర్ కావాలి అనుకుంటే ఆటో ఇంక్రిమెంట్ మీరు సెట్ చేయొచ్చు. మరి ఇది బై డిఫాల్ట్ 1 నుంచి ఇంక్రిమెంట్ అవుతుంది. అట్లా కాకుండా మీరు 100 నుంచి ఇంక్రిమెంట్ చేయాలి అనుకోండి. అలాంటప్పుడు ఆల్టర్ టేబుల్ డిఈపిటి ఆటో అండర్స్కోర్ ఇంక్రిమెంట్ ఈక్వల్ టు 100 అని ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేసి చూడండి, ఏదో ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయండి. మరి ఇప్పుడు సెలెక్ట్ చేయండి, చూడండి 100 నుంచి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ చేయండి, సెలెక్ట్ చేయండి 100, 101, 102 అట్లా ఇంక్రిమెంట్ అవుతాయి అన్నమాట. మరి ఇక్కడ చెక్ అనే కన్స్ట్రైంట్ కూడా మనం ఈ యొక్క డిపార్ట్మెంట్ టేబుల్లో ఏ టేబుల్లో అయినా సరే సెట్ చేయొచ్చు. బట్ ఈ చెక్ కన్స్ట్రైంట్ ఇక్కడ MySQLలో క్రియేట్ అయితే అవుతుంది కానీ దాన్ని వ్యాలిడేట్ చేయదు. అంటే ఇక్కడ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అనేది ఈ యొక్క MySQLలో చెక్ కన్స్ట్రైంట్ని చేయడం లేదు. మిగతా అరాకిల్లో వాటిల్లో వర్క్ అవుతుంది, దీంట్లో మాత్రం వర్క్ కాదనమాట. అది చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్ మామూలుగా ఇస్తున్నాను, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్. ఇప్పుడు కన్స్ట్రైంట్ పెడతాను, కన్స్ట్రైంట్ ch1 అని ఇచ్చాను. చెక్, ఇప్పుడు బ్రాకెట్లో లొకేషన్ ఇన్ హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై కానీ లేకపోతే ఢిల్లీ కానీ, ఈ 3 లొకేషన్లే ఉండాలి అని చెక్ కన్స్ట్రైంట్ పెట్టాను. సో వన్స్ అగైన్ చెక్ చేసుకోండి, కన్స్ట్రైంట్ నేమ్ చెక్, లొకేషన్ ఇన్ హైదరాబాద్, చెన్నై. ఓకే, బ్రాకెట్ ఇంకొకటి మిస్ చేసాం మనం. సో ఇప్పుడు మీరు డిస్క్రైబ్ చేసి చూడండి, మామూలుగా మీకు ఆ యొక్క స్ట్రక్చర్ కనిపిస్తుంది. బట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి వాల్యూస్ సంథింగ్ 30 అని ఇస్తున్నాను, లేదంటే ఏదో 10 సేల్స్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ ఇక్కడ కండిషన్లో ఉంది కాబట్టి ఓకే ఇన్సర్ట్ అయింది. బట్ నెక్స్ట్ టైం నేను పర్చేస్ ఇక్కడ లేని లొకేషన్ ఇస్తాను, కోల్కతా అని ఇస్తున్నాను, ఇన్సర్ట్ అయింది. బట్ ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం అది ఇన్సర్ట్ కాకూడదు. చెక్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది, బట్ వ్యాలిడేషన్ అయితే MySQLలో చేయటం లేదు. కాబట్టి చెక్ కన్స్ట్రైంట్ని మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మిగతా RDBMSలో ఉంది కాబట్టి జనరల్గా ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. బట్ చెక్ అనేది ఇక్కడ చెక్ వయలేటెడ్ అని ఎర్రర్ వస్తుంది మామూలుగా అయితే. అంటే మీ యొక్క కండిషన్ని మీరు పాటించటం లేదన్నట్టు ఎర్రర్ రావాలి, మరి ఇక్కడ ఎర్రర్ రాదు. ఎనీవే, ఈ విధంగా మనం డిఫరెంట్ ఈ యొక్క చెక్
డిఫాల్ట్ వీటిలంతా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మెయిన్ కన్స్ట్రైంట్ ఫారిన్ కీ కన్స్ట్రైంట్ లేదంటే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ని చూద్దాం నెక్స్ట్ సెషన్.